జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మేడం గారు ఇందాక చెప్పారు. సో ఈ జూమ్ తాలూకు ఉద్దేశం విఎంసి క్లబ్ నెంబర్ అంటే ఈ యొక్క సిస్టమ్ లో ఏ స్థాయి అయితే మనం ప్రతి వ్యక్తి కోరుకుంటామో అది ఆటోమేటిక్ గా యూనివర్సల్ కి ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ రోజు ఉన్నటువంటి 24 మెంబర్స్ అనేది ఎవరైతే డెడికేట్ గా ఈ యొక్క జూమ్ తాలూకా ఇంపార్టెంట్ జూమ్ తాలూకా వాల్యూస్ తెలుసుకొని అటెండ్ అయ్యారో మీ నిజంగా గ్రేట్ఫుల్ గా చెప్తున్నాను. మంచి సక్సెస్ తీసుకోవటానికి సో గ్రేట్ లీడర్స్ మీరే. ఓకే, అదే విధంగా మరి మీ 24 మెంబర్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా నా ప్లైనర్స్ కి అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్. సో ఈ రోజు నేను చెప్పేది సెషన్ అనేది ఏమి ప్రిపేర్ అవ్వలేదు. సో ఈ రోజు ఉన్నటువంటి 24 మెంబర్స్ 25 మెంబర్స్ కూడా అసలు ఏం చెప్తే బాగుంటది, మీరు చెప్తే నేను సెషన్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే దాన్ని ట్యూన్ చేసుకొని సో సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే జూమ్ లో అటెండ్ అవుతున్నారు. సో ఏంటంటే కనీసం అంటే ఏంటి అసలు ఏ నాలెడ్జ్ ఏంటి అనేది తెలియదు. ఏదో ప్రొడక్ట్ అవ్వచ్చు, సో 1:6 అవ్వచ్చు, బిజినెస్ ప్లాన్ అవ్వచ్చు, కంపెనీ యొక్క విధానం అవ్వచ్చు, చెప్తున్నారు తప్ప ఫర్దర్ గా నా రివ్యూలో అంటే నేను క్వశ్చన్ వేసుకున్నది ఏంటంటే ఎంతమంది ఫాలో అవుతున్నారు. సో ఈ రోజు ఒక సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఒక వేట ఎలాగుంటుందో ఒక ఆడపులి మన లక్ష్మి మేడం. ఎందుకంటే నేను చూస్తాను, అంటే ఎంతగా చూసానంటే సో సింగపూర్ వెళ్ళొచ్చిన కాంచి సో ఎంతగా మైండ్ లోని ఎంత ఫిక్స్ అయి ఉన్నారంటే సో నా టీమ్ లో కావాల్సింది లేబర్ కాదు లీడర్ అనేది ఫిక్స్ అయ్యారు. సో అదే విధంగా ఏంటంటే లీడర్ లీడర్ అంటే సో వన్ ఆఫ్ ద ఒక క్రౌన్ మైండ్ సెట్ ఉండాలి. సో తను ఒక ప్రభంజనాన్ని సృష్టించగలిగే వాడు మాత్రమే లీడర్ అని ఫిక్స్ అయ్యారు. సో అది నాకు ఎందుకో బాగా హాట్ టచ్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనం కష్టపడి పని చేయకపోతే ప్రతిఫలాలు అందుకోలేమో అనే విషయం నాకు అర్థమైంది. సో ఈ రోజు పాయింట్కి వచ్చేస్తాను. ఈ రోజు ఏ సెషన్ చెప్తే బాగుంటుంది అనేది మీరు నాకు కామెంట్ బాక్స్ లో కానీ మీరు చెప్పగలిగితే దాన్ని ఉద్దేశించి మాత్రమే ఈ రోజు ఒక వండర్ఫుల్ సెషన్ తో పాటు మీకు మంచి ట్విస్ట్ ఒకటి ఉంది. లాస్ట్ ఫైనల్ ఒక మంచి డెమో ఉంది. సో అది ప్రతి ఒక్క ఇండివిజువల్ లీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రొడక్ట్ డెమో అయితే కాదండి. సో మంచి డెమో. ఆ డెమో ఏంటంటే మనము మోటివేట్ చేసుకోవటానికి మన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక డెమో అయితే మాత్రం నీకు ఫైనల్ ఇచ్చేస్తాను. సో ఈ రోజు చెప్పండి లీడర్స్, మరి ఫర్దర్ గా మీరు తొందరగా చెప్పేస్తే నేను తొందరగా నాకు ఇచ్చిన టైంలోని తొందరగా నేను అనేది చేస్తా. కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఏదైతే బాగుంటుంది మీరు చెప్తే స్టార్ట్ చేస్తాను లీడర్స్. అంటే ఏం తెలుసుకుంటే బాగుంటుంది, మీటింగ్ ఏం చేస్తే బాగుంటుంది, లేదా ప్రొడక్ట్ నాలెడ్జా లేకపోతే ఏంటి? ఇక్కడ కొత్త వారు ఎంతమంది ఉన్నారు ఏంటనేది నాకు కొంచెం తెలియాలి కాబట్టి. సార్ నేను అందరికి మ్యూట్ ఆన్ చేస్తాను సార్, ఓకేనా? ఓకే మేడం. మాట్లాడాలనుకుని మాట్లాడతారు, మిగతా వాళ్ళు మ్యూట్ క్లోజ్ చేసుకుంటారు. నేను ఆన్ చేస్తున్నాను, మీరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. లేడీస్ మ్యూట్ ఆప్షన్ మీ దగ్గర ఉంది, మాట్లాడాలనుకున్నారు మళ్ళీ మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. నేర్చుకుందాం, అన్ని కూడా రానిది కూడా నేర్చుకుందాం. మ్యూట్ ఆన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో మేడం, భవానీ గారా? ఎస్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, కొత్త వారు నాలెడ్జ్ అయితే యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటున్నారు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. కాకపోతే ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలన్నది కొత్త వారికి తెలియట్లేదు. దానికోసం మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. సూపర్ మేడం, ఎక్సలెంట్. నిజంగా మంచి క్వశ్చన్. ఓకే మేడం. ఇంకా ఫ్రెండ్స్, ఇంకెవరైనా లీడర్స్? తప్పకుండా మేడం, తప్పకుండా. మేడం ఇంకెవరు లేరా జూమ్ లో? సార్ నేను ఒక్కసారి మాట్లాడతాను సార్ మా భవానీ మేడంతో. మేడం, భవానీ మేడం, ప్లాన్ ప్రెజెంటేషన్ తెలియట్లేదా మేడం? దానికి ఇంకేదైనా ఉందా? భవానీ మేడం తెలియట్లేదు అంటే మీన్స్? తెలియట్లేదు అంటే కొత్త వారి దగ్గరికి వెళ్తున్నాం మేడం, మేము చెప్తున్నాం, కానీ వాళ్ళకి మేము ఎంతవరకు చెప్పగలుగుతున్నాం అన్నది మాకు తెలియట్లేదు మేడం.
అంటే అదే మేము చెప్పింది వాళ్ళకి తెలియట్లేదు అర్థం. కాదు, ఎస్ మేడం. నేర్చుకోవడం అనేది తక్కువైందని నా ఉద్దేశం మేడం. తెలియట్లేదు అంటే జూమ్ లో అన్నిట్లో ప్రతి రోజు మనకు ప్లానింగ్స్ అవును. కానీ లైవ్ గానీ వస్తున్నాయి. బట్ మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించట్లేదు. నేను అదే అన్న బుధవారం పూట మీరు సార్ లైవ్ లో బోర్డు మీద ఎప్పుడైతే చెప్పడం నేర్చుకుంటారో అప్పుడే మీకు ప్లాన్ అయితే వచ్చేస్తది. మనం ఎస్ మేడం. ప్రయత్నించట్లేదు నేర్చుకోవడానికి. ఈ రోజు ఖచ్చితంగా మరి మన సార్ ఉన్నారు కాబట్టి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం, సూపర్. డేటాస్ మొమ్మాట పడితే డబ్బులు అయితే వెస్టేజ్ లో రావనే విషయం ఏంటంటే నేను అంటే తొందరగా తెలుసుకున్నాను. సో అదే విధంగా ఒక లీడర్ అవ్వాలంటే కనీసం మనం మాట్లాడగలగాలి. మనకు మాట్లాడ రాలనంత సేపు మనకి ఏంటంటే కనీసం వెస్టేజ్ లో ఆధార్ కూడా రాదు. వెస్టేజ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి కంప్లీట్ ప్రాసెస్ తెలియాలి సార్. ఓకే, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్. సార్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలో ఉన్న భయం పోవాలి సార్. ఇంతమంది సూపర్ మేడం, చిన్న జూమ్ సూపర్. మీటింగ్ లో కూడా మనం మాట్లాడడానికి భయపడుతూ ఉంటాం, ఎవరు ఏమనుకుంటారో ఏంటో అని. ఇదేంటంటే మన ఫ్యామిలీ ఏదున్నా సరే, మనసులో ఏదున్నా సరే ఓపెన్ గా చెప్తానే కదా సార్ ఏదైనా సరే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా భయపడుతున్నాను. నా భయాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టినో అప్పుడే మనం ఒక లీడర్ గా తయారవగలం సార్. మెయిన్ ఆ భయాన్ని అనేది విడిచిపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఏవేవి అనేది చెయ్యాలనేది ఈ రోజు మీరు చెప్పండి సార్ మన లీడర్స్ కి. ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏం చేస్తాను మేడం, మిషన్ పట్టుకొని ఆధార్లు వేసేస్తాను మీరు. థ్యాంక్ యూ మేడం, వన్ ఆఫ్ ద ఒక మంచి ఇన్స్పిరేషన్ మేడం. మీ ప్రయత్నం చాలా Thank you, బాగుంది. sir. ఓకే, థ్యాంక్ యూ మేడం. Thank you. లేటెస్ట్ ఇంకెవరు లేవా? ఇంకెవరు వెరీ గుడ్ లేరండి? మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. లక్ష్మీ అనురాధ సార్, నర్సీపట్నం. మేడం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మార్నింగ్ సెక్షన్ లో ఈ జూమ్ సెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది సార్. అంటే వేకప్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, మనకి మెడిటేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే టైం టు టైం అయిపోతుంది. మనకి ప్లానింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగా చేస్తున్నాం. బట్ మన కింద డౌన్లైన్స్ కి ఏంటంటే ప్లానింగ్ చెప్తున్నారు, అంతా కూడా సక్సెస్ఫుల్ వేలోనే వెళ్తున్నారు. బట్ ఏంటంటే Yes, madam. కొన్ని కొన్ని మెడికేషన్స్ ఇవ్వకూడదు, కొన్ని కొన్ని మెడికేషన్స్ ఈ టైంలో ఇవ్వచ్చు అన్నది మనకి బాగా తెలుసు సార్. కొంతవరకు వాళ్ళకి కూడా తెలియాలి అంటే ప్రతిసారి కూడా ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంట్ సార్. ఇన్ఫాక్ట్ మార్నింగ్ టైంలో అయ్యే ఈ ప్రొడక్ట్ నాలెడ్జే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మేడం. ఓకే లేటెస్ట్ అంటే నాకు ఫర్దర్ గా అర్థమైంది ఏంటి అంటే సో ఎందుకు ఈ క్వశ్చన్ అనేది రేజ్ చేశానంటే మనం ప్రతిరోజు జూమ్ అనేది అటెండ్ అవుతున్నాం. సో అటెండ్ అయిన తర్వాత మొబైల్ ఆన్ చేసి వింటున్నట్టే ఉంటున్నారు, మంచం మీద పడుకుంటున్నారు, అది మాత్రం వాస్తవం. కానీ నేను హార్ట్ఫుల్ గా అయితే మాత్రం అలా ఉండలేనండి. లేవాలనుకుంటే జూమ్కి అటెండ్ అయిపోవాలి ఇంక అంతే. సో అదే విధంగా ఏంటంటే ఇంకోటి ఏం జరుగుతుందంటే చెప్పే ప్రాసెస్ లో కనీసం అక్కడ ఉన్నటువంటి విజయ మేడం గారు లాస్ట్ మంత్ 2 days అంటే వన్ డే బ్యాక్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతమంది ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ఎవరు నోట్ చేసుకుంటున్నారు అంటే గాలిలో వింటున్నాం, గాలిలో వదిలేస్తున్నాం. అంటే ఎందుకు ఈ లీడర్షిప్ అనేది ఎలాగ అవుతుంది అంటే సో అదొక పర్టికులర్ గా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. సిస్టమేటిక్ గా మనం వింటున్నాము, సిస్టమేటిక్ గా మనం వదిలేస్తున్నాము. సో అదే జూమ్ జరుగుతుంది. సో కనీసం ఈ రోజు అప్పలైనర్స్ ఇంతగా కేర్ తీసుకొని మన యొక్క బంగారు భవిష్యత్తులో 3 తరాల ఇన్కమ్, 3 తరాల తాలూకా ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రెజెంటేషన్ చెప్పేసేటప్పుడు ఆ డెడికేషన్ అనేది మనకే లేకపోతే మనం లీడర్ ఎప్పుడు అవుతాము, మనం కొంతమంది లీడర్లు ఎప్పుడు సృష్టిస్తాము అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్కు. అయితే అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి సత్యబాబు. నా యొక్క ప్రొఫెషన్ వచ్చి బిర్యానీ షాప్ అండి. సో నేను ఆ బిర్యానీ షాప్ రన్ చేసుకుంటూ సో అనివార్య కార్యాల వల్ల నేను చెప్పబోయే సెషన్ కూడా సో మీటింగ్ ఇంపార్టెంట్, జూమ్ ఇంపార్టెంట్. అంటే ఈ జూమ్ కి మీటింగ్ కి కనెక్ట్ అయితే ఒక మంచి స్టార్ డైరెక్టర్ ఎలాగవుతాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అంటే ఫస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే అది ఎందుకు అసలు నేను ఒక బిర్యానీ సత్యబాబు రోజు 40 కేజీలు బిర్యానీ అమ్ముకున్న ఒక వ్యక్తి ఒక స్టార్ డైరెక్టర్ గా ఎందుకు అయ్యారు, సో స్టార్ అయిన తర్వాత క్రౌన్ డైరెక్టర్ గా ఎందుకు చేయాలనుకుంటున్నారు, వెస్టేజ్ లో అసలు ఒడిదొడుకులు వచ్చిన ప్రతి అప్పు నిప్పు అంటే ఏదైతే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి వచ్చిన ఎందుకు నిలబడాలనుకుంటున్నారు అనేది వెస్టేజ్ టేస్ట్ తెలిసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైనా సరే, లీడర్ ఎవరైనా సరే వెస్టేజ్ ను వదులుకున్నారంటే వాళ్ళ దృష్టిలో అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టే.
ఇది లేట్ అయినా ఎవరికైనా తెలుస్తుంది ఫ్రెండ్స్, అలాగే నాకు కూడా తెలుసు. సో నేనేం చెప్తానంటే, సో బిర్యానీ అయితే చాలా అద్భుతంగా సక్సెస్ అనేది తీసుకున్నానండి. సో అదే ఆ విధంగా ఏంటంటే నేను ఆల్టర్నేట్ క్యాటరింగ్ కూడా నేను చేయడం జరుగుతుంది. క్యాటరింగ్ కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. బట్ ఏంటంటే ఇంకా నాకు ఆకలి తీరలేదు. ఐ మీన్ ఆకలి అంటే ఏంటంటే, మనిషి యొక్క యాక్టివ్ ఇన్కమ్ సంపాదించడానికైతే అర్హున్నయ్యాను తప్ప పాసివ్ ఇన్కమ్ సంపాదించటానికి మాత్రం అర్హత ఇంకా రాలేదు అని అనుకునేవాడిని. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే, ఆ అర్హత అనేది ఎక్కడ ఉంది అంటే, నాకు ఈ యొక్క సిస్టాన్ని పరిచయం చేసినటువంటి అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో నా సరస్వతి మేడం గారు, మా అక్కగారండి. అక్కడి నుంచి నాకు ఈ అవకాశం వచ్చినప్పటికాంచి మేడం గారు ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ మాట చెప్పారు, మనం గట్టిగా ఏదైనా తలుచుకొని యూనివర్సల్కి ఇస్తే సో అది లేట్ అయినా సరే మనకు అందుతుంది అనేది మాత్రం 100% అండి. బలంగా మనం ఏ విషయాన్నైనా సరే ఒక దగ్గర వదిలేసినప్పుడు అది ఏదో ఒక రోజు ఏదో ఎవరో ఒక రూపంలో మనకు అది మాత్రం పర్ఫెక్ట్ గా దక్కుతుంది అనేది రీసెంట్ గా కూడా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నవి నాకు దక్కినప్పుడు మాత్రం అనుభూతి తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే నా యొక్క బిర్యానీ ప్రొఫెషన్ అండి. సో అంత హ్యాపీ. సో నేను వెస్టేజ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే, సార్ ఈ రోజు నేను బిర్యానీ అవ్వచ్చు, అదే విధంగా ఏంటంటే వెస్టేజ్ అవ్వచ్చు. ఓకే, బిర్యానీ అవ్వచ్చు, వెస్టేజ్ అవ్వచ్చు, అసలు ఎందుకు చేయాలి నేను? అలాగే మీరు క్వశ్చన్ వేసుకోండి, మీరు చేసే ప్రొఫెషన్ తో పాటు వెస్టేజ్ ని ఎందుకు చేయాలి అంటే చాలా ఉంటుంది వై. ఆ వై క్లియర్ అయితే మాత్రం వెస్టేజ్ సిస్టమ్ అర్థమైపోతుందండి. సో ప్రతి ఒక్కరికి మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు. అదే విధంగా ఏంటంటే మంచి మన ద్వారా కాకుండా మనమే కాకుండా కొంతమందికి హెల్పింగ్ నేచర్ ఉండాలనుకుంటారు. అదే విధంగా ఏంటంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటారు. ఇవన్నీ మినిమం హెల్త్ కావాలనుకుంటాము. అలాగే ఏంటంటే మంచి కార్ కావాలనుకుంటాం, ఫారెన్ ట్రిప్ కావాలనుకుంటాము, హౌస్ కట్టుకోవాలి అంటే ఇవన్నీ మినిమం డ్రీమ్స్ అండి. సో మనం చేసే మన ప్రొఫెషన్ లో మాత్రము అది ఉద్యోగం అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాగే వ్యాపారం అవ్వచ్చు, కూని తీర్చుకోగలం, కూని తీర్చుకోలేం. ఓకే, ఎందుకంటే అప్పులో కష్టపడో ఏదో ఇల్లు కట్టుకోగలం. సో అలాగే ఫారెన్ ట్రిప్ వెళ్ళగలమా? వెళ్ళలేం, ఎందుకంటే బిర్యానీని విడిచి లేకపోతే బిజినెస్ విడిచి వెళ్ళలేం. సో అలాంటి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితిలో అసలు నేను వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దానికి ఆ నాకు నేను వేసుకున్నటువంటి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కానీ మనం వేసుకోవడం మొదలైతే మాత్రం ఎక్సలెంట్ గా ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలాగే ఈ యొక్క సిస్టాన్ని తల్లిదండ్రులకి, అదే విధంగా నాకు ఎన్నో విషయాలు నేర్పించినటువంటి గురువులకి, అదే విధంగా ఈ వెస్టీస్ లో ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ సృష్టించి కొన్ని లక్షల మందికి జీవనోపాధి ఆశాజ్యోతులు వెలిగించినటువంటి గౌతమ్ బాలి గారికి, అలాగే మన అందరి ఆది గురువు సునీల్ కుమార్ సాహు సార్కి, అలాగే విధంగా నేను కాదు నాతో పాటు నడవాలి, నడిపించాలి, నేను తయారు చేయాలి అని బలంగా కోరుకొని మనందరికీ మనకు తెలియకుండా భుజం మీద చెయ్యి వేసి సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రేట్ అప్లైనర్ లక్ష్మీ మేడం గారికి, అదేవిధంగా నేను నడుస్తాను, నాతో పాటు మీరు నడవాలి, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మనంతా కలిపి ఒక అద్భుతమైనటువంటి ఒక వెస్టేజ్ సిస్టాన్ని సృష్టించాలి, మన సత్తా మనం చూపించాలని కోరుకుంటున్న ప్రతి మా యొక్క సరస్వతి మేడం గారికి ఈ అవకాశం ఎందుకంటే మా అక్క ద్వారా నాకు వచ్చిందండి. సో అలాగే ఈ రోజు ఈ యొక్క ప్రత్యక్షంగా జూమ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం నాకు మళ్ళీ ఒక్కసారి ఇచ్చినందునటువంటి మా అప్లైనర్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, సో వెస్టీజ్ లో మనం ఏం చేస్తే ఒక స్టార్ అవుతాం, ఎందుకంటే స్టార్ డైరెక్టర్ అయిన వాళ్ళందరికీ ఆ పెయిన్ఫుల్ తెలుస్తుందండి. సో ఇక్కడేనండి డైరెక్టర్ అయ్యాక, సిల్వర్ అయ్యాక, గోల్డ్ అయ్యాక ఉందామా ఊడిపోదామా అనే కొన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సో అవి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి, మనం ఏం తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక డైరెక్టర్ అవుతారు, నెక్స్ట్ మంత్ ఆ డైరెక్టర్ అనేవాడు స్టాండర్డ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి లోపాలు ఏంటి, అది మనం అలా కాకుండా ఒక రైట్ సిస్టాన్ని మనం తయారు చేసుకోవాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అనేదే ఈ రోజు సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఫర్దర్ గా అందరూ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాము, కానీ ఒక విషయం మన యొక్క ఫ్రెండ్స్ తో మనం షేర్ చేసుకున్నప్పుడు మాత్రం అది హార్ట్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క సెషన్ కి అయితే రెడీ అయ్యాను. నెక్స్ట్ జూన్ కి మాత్రం మంచి ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్, మంచి డెమో కూడా నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను. సో నా పేరు వచ్చేసి సత్యబాబు, మీకు చెప్పాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, వెస్టీజ్ లో మనం నిలబడాలి, వినబడాలి, కనబడాలి అంటే ఏం చేయాలి?
సో ఎవరైనా సరే చూడండి, మనకి ఛాంపియన్స్ డే అవుతుంది, వాళ్ళు ఒక సాల్వా సన్మానం తీసుకుంటే సో మనకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చూసాక ఇలాంటి ఒక సత్కారం నాకు ఎప్పుడు వస్తుంది అన్న ఫీల్ వస్తుంది. సరే నేను నాకంటే చాలా మంది ఆటోమేటిక్ గా అయిపోతున్నాను, నేను అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే ఒక ఫారెన్ ట్రిప్, ఒక సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు ఫీల్ కలుగుతుంది, గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు ఫీల్ కలుగుతుంది, ఎవరైనా కార్ ఓపెన్ అయినప్పుడు ఫీల్ జరుగుతుంది. ఇవన్నీ చూడటానికి, అనుభూతిని తీసుకోవటానికి, మనం ఫీల్ అవ్వటానికి బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తే సో ఆ పొజిషన్ కి వెళ్తాము అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోతుందండి. దీనికి ఏంటంటే రకరకాల డౌట్స్, ఎందుకంటే అప్లైనర్స్ ఎవరన్నా మనకి ఇన్వాల్వ్ చేస్తే బాగున్ను, లేదంటే మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగున్ను అని చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకంటే మనం అయితే దిగం, కానీ మనకి సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచన తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన వాళ్ళ మీద మనం దిద్దడం అనేది పర్ఫెక్ట్ కదంటే, ఇది ఎంతవరకు నిజమా సార్ అంటే 199% కరెక్టేనండి. ఇలాగే ఫీల్ అవుతారు. ఆ 1%, 2% ఎక్కడో ఇంకా ఉంటారు. ఇంకా మంచి వాళ్ళైతే అసలు లేదు, ఇక్కడ కష్టపడితే వస్తుంది అన్న వాళ్ళు 50% ఉంటారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు నేను స్టార్ అవడానికి మా సరస్వతి అక్క గారు అవకాశాన్ని అయితే ఇచ్చారు, కానీ ఒక 100 PV కానీ, ఒక ఆధార్ కానీ చేసిన దాఖలాలు అయితే లేవు ఫ్రెండ్స్. వాస్తవం చెప్తాను, ఎప్పుడైనా ఫోన్ చేసి అడగండి, మీ తమ్ముడికి మీరు ఎన్ని ఆధారాలు వేశారు, మీ తమ్ముడికి మీరు ఎంత PV కొట్టారు, కనీసం స్టార్ అయినప్పుడు మీరు ఏం హెల్ప్ చేశారు ఒకసారి మా అక్కగారిని అడిగితే తెలుస్తుంది. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నానంటే, ఈ బిజినెస్ అనేది అప్లైనర్ బిజినెస్ అయితే కాదు. నీవు నీ కళల కోసం వచ్చి నీ కళలు సాధించుకోవటానికి అప్లైనర్స్ తాలూకా సపోర్ట్ అనేది ఒక మీటింగ్స్ లోనో, ఒక ట్రైనింగ్స్ లోనో, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ లోనో, ఇలాంటి విషయాల్లో మనం నేర్చుకోవాలి తప్ప, మీ కింద పాయింట్లు రావటానికి కావాల్సిన కష్టం అయితే వాళ్ళు పడతారు. కానీ సో మీకు కావాల్సినటువంటి శ్రమ అయితే మీరు పడాలి. ఆ శ్రమలోనే ఆటోమేటిక్ గా మీరు ఒక ఇండివిజువల్, ఒక లీడర్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే. అదే విధంగా చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, సార్ వెస్టేజ్ లోని అన్ని తెలుస్తున్నాయి సార్, ప్రొడక్ట్ అంతా నాకు చాలా బాగా అర్థమవుతుంది, అలివెరా నచ్చుతుంది, ఆమ్లా నచ్చుతుంది, ఫ్లాక్సెల్ నచ్చుతుంది, నెక్స్ట్ ఏమో రెస్పో కేర్ అవ్వచ్చు, ఇప్పుడు సప్లిమెంట్స్ నచ్చాయి, సబ్బు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ నచ్చాయి, సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నచ్చాయి, ఇవన్నీ నచ్చాయి, కానీ నేను ప్రమోట్ చేయలేకపోతున్నాను సార్, నేను చెప్పలేకపోతున్నాను అనే ఒక భావన ఉండిపోతుంది. ఒక విషయం చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఏజ్ వచ్చే వరకు ప్రతి ఒక్క పని ఎవరు నేర్పించారు, ఎవరు నేర్చుకున్నారు చెప్పండి. ఈరోజు చిన్నప్పుడు పాకడం, పుట్టినప్పుడు పాకడం మనమే నేర్చుకున్నాము, నడవటం మనమే నేర్చుకున్నాము, తినటం మనమే నేర్చుకున్నాము. కొంతవరకు అమ్మలాంటి అప్పలైనర్స్ ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళు చందమామ చూపించి తినటం నేర్పిస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ అమ్మ చేసే పని ఇక్కడ అప్లైనర్ చేస్తున్నారు అంతే. సో తర్వాత నేర్చుకోవాలి, నేర్పించాలన్న తపన మీలో ఉంటే మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే. ఎందుకంటే అది నేను ఆర్ట్ఫుల్ గా, నేను ఇప్పుడు ఇది చేసే ప్రెజెంటేషన్ చాలా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను. సో అందరికి ఏంటంటే ఇదే, అంటే ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసుకుంటారు, అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవుతారు. ఇక్కడ చేయవలసిందంటూ ఏదైనా ఉందంటే మీరే, ఎవరికి వారు ఇండివిజువల్ గా చేయవలసిందే. 100 అడుగుల ప్రయాణం కూడా నువ్వు సాగించాలనే మొదటి అడుగు నీ ఇంటి గడప నుంచి నువ్వే దాటాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఎవరైతే దాటగలుగుతారో వాళ్ళు స్టార్లు అవుతున్నారు, వాళ్ళు డైమండ్లు అవుతున్నారు, వాళ్ళు క్రౌన్లు అవుతున్నారు. ఈ బిజినెస్ అప్లైనర్ బిజినెస్ కాదు, డౌన్లైనర్ బిజినెస్, ఇది నా బిజినెస్, వెస్టీజ్ అంటే మై బిజినెస్ అన్న ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈరోజు బిర్యానీ నాది, క్యాటరింగ్ నాది, అలాగే లక్ష్మీ మేడం గారి బ్యూటీ కేర్ నాది, అలాగే మీ వెస్టేజ్ బిజినెస్ నాది, సుజీ మేడం గారు అవ్వచ్చు, రాజశ్రీ మేడం గారు అవ్వచ్చు, విజయ్ మేడం గారు అవ్వచ్చు, సరస్వతి మేడం గారు అవ్వచ్చు, వాళ్ళది వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఈ రోజు వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ఎందుకు వచ్చారు మీరు అనేది మీరు తెలుసుకుంటే, అసలు ఎందుకు చేయాలి అని మీకు అనిపిస్తే ఇందులో నిలబడండి. నిలబడాలంటే మీరే చేయాలి. మీకు రావాల్సినటువంటి కొత్త కొత్త థాట్స్, క్రియేటివిటీ, మోటివేషన్, మీ మొబైల్ కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం నిజం అనుకుంటే మీ మైండ్ కి మీరే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అచ్చమా ఎవరు పెట్టరు అనేది నా ఉద్దేశం. సో ఎందుకు ఈ చెప్తున్నానంటే, ఈ ఫెయిన్ఫుల్ అంతా నాకు ఉండేదండి, నేను అనుభవించాను, ఆర్ట్ఫుల్ గా అనిపించాను. ఇక్కడ నేను లీడర్ అవ్వాలంటే నేను ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను ఎలా నేర్చుకున్నాను అనే దానికి నేను చెప్తున్నాను. బిర్యానీ ఏమన్నంత ఈజీ కాదు వెస్టేజ్ చేయడం అనే ఆలోచన నాకు పుట్టింది ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ ని నేను చెయ్యాలి. ఎందుకంటే ఒకనొకప్పుడు ఒక అప్లైనర్ యాక్సిడెంట్ తో సపోర్ట్ ఇస్తూ ఆ యాక్సిడెంట్ తో ఉండిపోయి మంచాన పడితే, నా గ్రామంలోని నన్ను అయిపోయింది వెస్టీజ్ పని, వీడికి బిర్యానీలో డబ్బులు సరిపోలేనట్టుంది, సబ్బు పేస్ట్ ప్రమోట్ చేస్తున్నాడు,
ఈ పని బిజినెస్ పని అయిపోయింది, వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అయిందంట అనే ఆ వార్త ఆ పక్క ఈ పక్క తెలిసినప్పుడు, ఆ నింద నా మీద పడుతున్నప్పుడు, నేను పెయిన్ఫుల్ గా సీరియస్ గా వెళ్ళి 500 రూపాయలు పెట్టి ఒక బ్యాగ్ కొనుక్కొని, ఆల్ట్రా స్వాబ్ డెమో కిట్స్ అన్ని పట్టుకొని, అలోవెరా ఆమ్లా ఫ్లాక్స్ సప్లిమెంట్స్ అన్ని తీసుకొని బ్యాగ్ లో సర్దుకొని నాకు నేనుగా మొట్టమొదట ప్రెజెంటేషన్ చేసుకున్నాను అంటే, అది నాకు కనిపిస్తున్న నా మిర్రర్ లో మాత్రమే, నాకు కనిపిస్తున్న నా అద్దంలో మాత్రమే. ముఖానికి పౌడర్ రాసుకొని చూసుకోవడం ఎంత అలవాటు చేసుకున్నానో, ముఖానికి పౌడర్ కాదు ప్రొడక్ట్ తో నేను నాకు ఎందుకంటే బిర్యానీలో ఆరితేరాను కానీ వెస్టీజ్ లో కాదు అనే విషయానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవటానికి, నా అద్దం ముందు నేను ప్రెజెంటేషన్ చేసుకుంటుంటే, నా హావభావాలు నేను చేసుకుంటే, నా బాడీ స్ట్రక్చర్ నేను చూసుకుంటే, నా యొక్క మాట యాస అన్ని చూసుకుంటే అప్పుడు నేను నమ్మాను, ఎస్ ఇది నా వల్ల అవుతుంది. నేను ఏదైతే అనుకున్నానో అది అయి చూపిస్తానన్న ఒక కసిని స్టార్ డైరెక్టర్ గా డ్రీమ్ పెట్టి తలుపు డోర్ బిగించాను. సో నేనేమంటానంటే, అది ఎవరికి రావాలి ఆ మూమెంటం అనేది అంటే, ఇక్కడ నేను సాధించాలి. ఎందుకు వచ్చాం వెస్టేజ్ కి వస్తున్నా పోతాను అంటే అది కాదు. ఈ వెస్టేజ్ కి మనం వచ్చామంటే దానికి మనం ప్రూవ్ చేసుకోవటానికి మన యొక్క మళ్ళీ సక్సెస్ తో మనం మాట్లాడాలనే ఉద్దేశంతో అప్పుడే సిల్వర్ అయ్యాను, అప్పుడే గోల్డ్ అయ్యాను, అప్పుడే స్టార్ అయ్యాను. సో ఈ రోజు నేను చెప్తున్నాను, జూమ్ లో పెట్టిన పిక్ ప్లస్ నేనేనండి, ఆ జూమ్ లో పెట్టిన కారు కూడా నాదేనండి. ఈ రోజు వెస్టీజ్ నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఉందంటే హార్ట్ఫుల్ గా చెప్తాను. 10 లక్షల రూపాయల స్టార్ డైరెక్టర్ గా లక్ష్మీ మేడం గారు, లక్ష్మీ మేడం గారు, పివిఆర్ మహేష్ గారి చేతుల మీదుగా నేను ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యానో, ఎవరు జూమ్ కి అటెండ్ అయ్యి కరోనాలో నేను ఆ మూమెంట్ ఏమైనా స్టార్ట్ అయిందో వాళ్ళ ద్వారా నాకు నిజంగా మంచి రికగ్నిషన్ అనేది నేను అందుకోవడం జరిగింది. ఇదే యలమంచిలో. సో ఆ రోజు నేను జూమ్ లో చూసినటువంటి సెలబ్రిటీస్ నాకు సన్మానాలు, నాకు సత్కారాలు అయితే వైజాగ్ లో ఉన్న వాళ్ళకి పివిఆర్ మహేష్ గారు, లక్ష్మీ మేడం గారు యథావిధిగా ఒక లీడర్ గా తెలుసు. కానీ మారుమూల ప్రాంతం ఆ యలమంచిలకు వచ్చి అంత జర్నీ చేసి మాకు నేను ఎవరిని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యానో వాళ్ళ ద్వారా ఆ యొక్క సన్మానం అందుకున్నప్పుడు అంతులేని ఆనందం ఫ్రెండ్స్. 200 మంది సమక్షంలో ఆ యొక్క సన్మానం ఇప్పుడు నాకు గుర్తుంటది. ఇక్కడ ప్రతి అవమానానికి సన్మానం ఉంది అని తెలియచేయడానికి చెప్పాను. సో నేనేమంటానంటే, ఇక్కడ ఏదైనా సాధించాలి అంటే అది మనం మాత్రమే. మరి ఏంటి నేర్చుకోవాలి వెస్టేజ్ లో ప్రాపర్ గా మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ వెస్టీజ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అది ఎవరికైనా సరే మీరు ఎప్పుడైనా మీరు క్వశ్చన్ వేసుకోండి, రాసుకోండి. వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అలాగే వెస్టీజ్ లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వెస్టీజ్ ని ఆ తర్వాత వెస్టేజ్ సిస్టమ్ అంటే ఏంటి, అంటే ఎంతసేపు మన సిస్టమ్ ఫాలో అయితే పని అవ్వదండి. మన ఓన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫాలో అయిపోయి మన పెన్న పేపర్ పెట్టుకొని స్టాలిన్ సినిమాలో 3 లెగ్గలు వేసేసి 3 లైన్స్ వేసేసి మనం ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమనండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమనండి, ఇది కాదండి వెస్టేజ్ సిస్టమ్. వెస్టేజ్ సిస్టమ్ చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్. వెస్టేజ్ సిస్టమ్ అనేది నువ్వు కాదు, నీ తరాలు బాగు చేసే సిస్టమ్. వెస్టేజ్ సిస్టమ్ అనేది ఏంటంటే నీ ఒక్కడితో ఆగిపోయేది కాదు. వెస్టేజ్ సిస్టమ్ అనేది కొంత వందల మంది లక్షల జీవితాలు వెలిగించే సిస్టమ్. ఇది 2 లెగ్గలతో 3 లెగ్గలతో ప్రారంభమైతే కాదండి. ఎందుకంటే అలాంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టాన్ని ఒకనొక మాటలో నాకు చెప్పారు లక్ష్మీ మేడం గారు. సార్ ఒక వ్యక్తి ఇంచుమించు ₹1,00,00,000 దగ్గర తీసుకుంటున్నారు మీటింగ్ లో నేను విన్నాను. సో సార్ ఎందుకు గౌతమ్ బాలి గారిని అడిగారట, ఏ విధంగా అంటే ఏంటి సార్ ఈ ఆఫర్స్ అనేది కంటిన్యూ పెట్టొచ్చు కదా అని. సో అక్కడ గౌతమ్ బాలి గారు అంత పొజిషన్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా చాలా చాలా టేక్ ఈజీగా, అంటే ఆ ఒక్కరితోటే ఆగిపోయేది కాదు, సిస్టమ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఒక మాట అనేసారట చాలా పాజిటివ్ గా. ఎలాగంటే సో ఆఫర్స్ అనేది పెట్టాలా వద్దా అనేది నా డెసిషను, ఆఫర్స్ ఉంటేనే బిజినెస్ అవుతుందా అని అన్నారట. అంటే అది కరెక్టే కదా ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఆఫర్ పెట్టాలన్నా లేదంటే ఆఫర్స్ ని కంటిన్యూ చేయాలన్నా అక్కడ మేనేజ్మెంట్ ఒకటికి కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తున్న వెస్టేజన్ కి ఏ టైం అప్పుడు ఏటి ఇవ్వాలో బాలి గారికి తెలియదు అంటారా? అంటే ఇక్కడ ప్రయత్నం అనేది ఆఫర్స్ అనేది పెట్టే ఆఫర్స్ ని మనం వినియోగించుకోవాలి తప్ప ఆఫర్స్ కోసం మనం ఎదురు చూడకూడదు అనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే, అదే విధంగా ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అనేసరికి ఫర్దర్ గా ఏంటి వస్తాయండి మార్కెట్ లో మనం వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి వస్తాయి, ఏమంటారు, దేని గురించి అంటారు,
అసలు ఒకటి పర్ఫెక్ట్ గా మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్విటేషన్ మనం ఎలాగిస్తాము. సో గతంలో చాలా కంపెనీస్ వచ్చాయి. సో అంతా మనీ సర్క్యులేషన్, అభయ్ గోల్డ్, అక్షయ్ గోల్డ్ పేరల్స్ ఇవన్నీ చాలా వచ్చాయి. సో నాకు నా వరకు అయితే నాకు ఎలాంటి మార్కెటింగ్ ప్లాన్ నాకు ఏం తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. మెయిన్ ఏంటంటే ఇలాంటి కంపెనీలో ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఏంటి, వాట్ ఈస్ ద కంపెనీ అంటే అసలు కంపెనీ పర్పస్ ఏంటి, కంపెనీ ఎందుకు ప్రారంభించారనేది ఒకసారి తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. సో లేదు ఇంకేం అర్థమవుతుంది, ఇలాంటి వెస్టేజ్ చూస్తాం, వాడేసాం, సబ్బు పేస్ట్ వాడేసాం, ఏం తెలుసు అని అడగండి గట్టిగా. వెస్టేజ్ గురించి ఎప్పుడు ఏం తెలుసు సార్, వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వెస్టేజ్ ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత టర్న్ ఓవర్ సార్, డిఎల్సీపీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్లు ఓన్ చేస్తుంది సార్, ఇవన్నీ అడగండి. లాక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఏముండదు ఆన్సర్. ఓకేనా. అదే విధంగా ఏంటంటే అలాగే వెస్టేజ్ గురించి, అలాగే ఇక్కడ వెస్టేజ్ లో ఏంటంటే ఆ సర్టిఫికెట్ ఉందా, ఈ సర్టిఫికెట్ ఉందా అంటారు. ఎందుకు కంపెనీ యొక్క ప్రొఫైల్లో కంపెనీకి ఏ టైం అప్పుడు ఏ సర్టిఫికెట్స్ వచ్చాయి ఎందుకు తెలుసుకోకూడదు మనం. ఇవే మెయిన్ ఆయుధాలు ఫ్రెండ్స్. కంపెనీకి అద్భుతమైనటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది, గ్లోబల్ 100 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, న్యూట్రిషన్ అంటే మన సప్లిమెంట్స్ మీద అవార్డు ఇవ్వడం జరిగింది. 2015 నుంచి 18 దాకా ఒక అద్భుతమైన బ్రాండ్, అంటే ఒక ఎంప్లాయీకి డబ్బులు ఇవ్వడంలో మంచి సర్టిఫికెట్ ఉంది. అసలు వెస్టీజ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందంటే అది చెప్పడానికి 1-10 సార్లు మనం ఆలోచిస్తాం ప్లాన్ లో. మనం అన్ని విధాల కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు, అన్ని మనకు తెలిసినప్పుడు మాత్రమే అక్కడ ఆధార్ వస్తుంది ఫ్రెండ్స్. అది చేసే ప్రయత్నం ఎక్కడ జరుగుతుందంటే జూమ్, లేదా మీటింగ్, లేదా ఒక సిఎన్టీ. సో మనం ఎక్కడ అటెండ్ అవ్వమంటే మెయిన్ ఇలాంటి వాటికి మనం అటెండ్ అవ్వం, కానీ మనకు మాత్రం ఆధార్ వేసాం కాబట్టి ఇన్కమ్ అయితే వచ్చేయాలి. ఇది ఒకటి మాత్రం స్ట్రెచబుల్ గా మనకి మైండ్ లో అర్థమైంది. సో అదే విధంగా ఏంటంటే లాక్ ఆఫ్ నాలెడ్జ్, ఒక 16 క్వశ్చన్స్ ఉంటాయండి మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత. సో నేను ఇలాంటి కంపెనీ చాలా చూస్తాను. తర్వాత ఏంటి, నాకు టైం లేదు, నాకు డబ్బు లేదు, నాకు డబ్బు అవసరం లేదు, నా ఇంట్లో నాకు టైం ఇవ్వరు, తర్వాత ఏంటంటే ఇలాంటివి చేస్తే మాకు చుట్టుపక్కల నా పరుగు పోతుంది, నా నేము ఫేము, నేను ఇలాంటి ప్రమోట్ చేసే మైండ్ సెట్ నాది కాదు. ఆ ఇలాంటి ఒక 16 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దాన్ని మీరు తిప్పడం నేర్చుకోండి. సార్ టైం ఎప్పుడు ఉంటుందని అడగండి వాళ్ళని. సార్ మీకు నిజ జీవితంలో ఇదే టైం తోటి ఇలాగే స్పెండ్ చేసి ఇలాగే మీరు సంపాదిస్తే మీరు రిచ్ ఎప్పుడు అవుతారు అడగండి, మీ డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటారు అడగండి. మరి మీరే ఎలాగైనా కనీసం 2 పిల్లలు ఉండి కనీసం డిగ్రీలు పూర్తి చేయాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఎడ్యుకేషన్ కి. ఈ 40 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అడగండి. మనం చదువుకున్న టైంలోనే మన స్కూల్ కి లక్ష రూపాయలు కూడా కాదు, కనీసం ఒక 10,000 ఖర్చు అయ్యేది కాదు ఈ రోజు డిగ్రీలు పూర్తి చేయడానికి. అలాంటి ఈ రోజు ఎడ్యుకేషన్ నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఆల్రెడీ ఇంటర్ చదువుతుంది. సో బాబు ఆల్రెడీ తన ఇంటర్ పూర్తయ్యాక ఈడి ఇంటర్కి వస్తాడు. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను 40 lakhs ఉంటేనే మాత్రమే పిల్లల ఎడ్యుకేషన్ కిండి వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలను. ఎస్ ఇప్పుడు చెప్తున్నాను, నేను బిర్యానీ కోసం బిర్యానీతో పాటు బిర్యానీ యాక్టివ్ ఇన్కమ్ అయితే ఆ డబ్బు సంపాదించడానికి మాత్రమే నేను వెస్టేజ్ లో నిలబడుతున్నాను. ఎందుకంటే 40 లక్షలు అంటే మాటలు కాదు ఫ్రెండ్స్. అలాగే ప్రతి దానికి నేను డేర్ చేసిన ప్రతి దానికి నా వెనకాతల నేను సంపాదించుకోవడానికి వెస్టేజ్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్ముకుని ఒక 8 మందిని పోషించాలి. ఓకే, ఇవి బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు. సో 8 మందిని నేను చూడాలి, రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి పరిస్థితుల్లో బిజినెస్ చేయాలి. అన్ని రకాలుగా ఉన్నా సరే వెస్టేజ్ ని విడిచేది లేదు. వెస్టేజ్ లో నేను సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు నేను ఛార్జింగ్ పెట్టుకుంటుంటాను. ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ రన్ అవ్వాలంటే మనకు మనమే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇన్విటేషన్ మంచి సిస్టమ్ ఉంది వెస్టేజ్ లో, అద్భుతమైన సిస్టమ్. ఎలాంటి సిస్టమ్ అంటే సో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, మేకే లిస్ట్ అంటారు. లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇన్విటేషన్ ప్రాపర్ గా ఉండాలి. ఇన్విటేషన్ తర్వాత మీటింగ్ జరగాలి, మీటింగ్ తర్వాత ఫాలోఅప్ జరగాలి. ఇది సిస్టమ్ ఫ్రెండ్స్, ఇది సిస్టమ్. ఓకే, ఇది పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ అనేది ఇచ్చేటప్పుడు మనం చాలా మంది చేసేది ఏంటంటే, సార్ మాకు వెస్టేజ్ కంపెనీ ఉంది సార్, మీరు ఆధారిస్తే జాయిన్ అవ్వచ్చు సార్, మీతో పాటు మీరు చాలా మందిని జాయిన్ చేయొచ్చు సార్, ఆటోమేటిక్ ఇందులో సబ్బు, పేస్ట్, షాంపూ చాలా అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, ఇది జాయిన్ అయితే మాత్రం మీ విధిరాత, మీ తలరాత అన్ని మార్చేసుకోవచ్చు సార్. అక్కడ అంటే అలాగే కారు వచ్చింది సార్, వీళ్ళకి వచ్చింది, ఇలా చెప్తే ఎవ్వరు కూడా కనీసం ఆధార్ కార్డు కదా మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వరు ఫ్రెండ్స్. సో ఇక ఇన్విటేషన్ అనేది ఎలాగ ఉండాలంటే వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీ కలగాలి. అమ్మో ఇలాంటి అవకాశం నాకు దక్కకపోతే మిస్ అవుతానేమో, ఏంటో ముందు అసలు తెలుసుకుందామన్న ఒక ఆలోచన పుట్టాలి. సో అది ప్రాపర్ గా మీకు వచ్చేస్తే మీకు అద్భుతమైనటువంటి టీం అయితే మంచి బిల్డ్ చేసుకుంటారు. సో వచ్చిన వాళ్ళని యాక్టివ్ చేయడానికి, తయారు చేయడానికి మంచి సిస్టమ్, మంచి అప్లైనర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి.
200 మంది కాదు, 1000-1500 మంది ఉన్నా సరే లక్ష్మీ మేడం గారు చిటికల వేలుతో మైక్ పట్టుకుని ఆడిస్తారు. సో ఆ సిస్టాన్ని తెలియపరుస్తారు. అంత గ్రేట్ లీడర్, అంత అలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్. మేడం గారు చెప్పారు, ఎక్కడో లేరండి, వన్ ఆఫ్ ద ఒక డైరెక్ట్ లైన్ విఎంసి క్లబ్ నెంబర్ సునీల్ కుమార్ సాహు సార్, బీహార్ అండి, ఆయన ఆంధ్ర కూడా కాదు, బీహార్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చి ఈ రోజు ఆంధ్రాలోని ఒక ఎన్నో లక్షల మందికి ఆ అవకాశాన్ని ఇస్తూ ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి గ్రేట్ విఎంసి క్లబ్ నెంబర్ అయ్యి మనకి ఉన్నప్పుడు మన ఆ సార్ని చాలా మంది అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని లక్ష్మీ గారు అడిగినప్పుడు నిజమే కదా అని నాకు ఆలోచన కలిగింది. అంటే మనం ఎలాంటి ఒక లీడర్షిప్ లో ఉన్నాం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో నెగిటివ్స్ అంటే ఏంటి, మన మార్కెట్ లోకి వచ్చేసరికి మనం వెళ్ళక ముందే చాలా వరకు ఫీల్ వరకు వెళ్తాము. వెళ్ళక ముందే చాలా చాలా డౌట్స్. ఎలాంటి డౌట్స్ అంటే, నేను ఇది చెప్తే నా వల్ల అవుతుందా, వాళ్ళు నిజంగా మనం వింటారా, వాళ్ళు చెప్పే ప్లాన్ మనం చేసేటప్పుడు నిజంగా ఫ్రీ జడ్జిమెంట్ అన్నమాట. అంటే మనలో మనకి బోల్డ్ అపోహలు బాగుంటాయి. సరే, మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత చెప్పారు, చెప్పిన తర్వాత విన్నారో లేదో మీకు తెలిసిపోతుంది. విని నిజంగా సిస్టమ్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ఒక పేస్ట్ ఒక సోప్ తీసుకుని హ్యాపీ కదా ఫ్రెండ్స్. అంటే మీరు బెటర్ గా చెప్పినట్టే కదా, వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారంటే మీరు బెటర్ గా చెప్పినట్టే. ఇక్కడ చాలా మంది ఏంటంటే, సత్యబాబు గారికి ఏముందిలే, వాళ్ళ అమ్మగారు ఏదో చిన్నప్పుడు వాసి పెట్టి ఉంటారు, సుజీ మేడంకి ఏముందిలే, చిన్నప్పుడు ఆవిడ కూడా మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది, లక్ష్మీ మేడం గారికి ఏముందిలే, ఆటోమేటిక్ ఏంటంటే బ్యూటీ పార్లర్ లో ఆ క్యాబ్ అంటే ఆ యొక్క ఇంపార్టెంట్ ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి అన్ని బాగా తెలుసు, సరస్వతి మేడం గారికి ఏముందిలే, మేడం గారు కూడా ఏంటంటే అన్ని విధాలు తెలుసు. అంటే అందరికీ అన్ని తెలిసినప్పుడు, సో అలాగే మొదలుపెట్టిన ప్రయత్నంలోని వాళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు, వాళ్ళందరూ చెప్తే విన్నప్పుడు, మీరు చెప్పినప్పుడు ఎందుకు విన్న వాళ్ళు ఎవరు, ఎందుకు వినరు? సో ఎక్కడ ఏంటంటే మీకు మీరు తక్కువగా ఆలోచన చేసుకుంటే మీరు తక్కువ అయిపోతారు. మీకు మీరు ఎక్కువగా ఊహించుకోగలిగితే మీరు ఎక్కువ అయిపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మా మేడం ఇంకా గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నారండి. అప్పుడు ఆ టైంలోని నాకు అనివార్య కార్యాల వల్ల బిజినెస్ కొంచెం రావటం వల్ల నేను స్టార్ అయిపోవాల్సి వచ్చింది. సరస్వతి మేడం గారి కంటే, నా అప్పలైనర్ కంటే నేను ముందుగా స్టార్ డైరెక్టర్ అయ్యాను. అది నేను ఇచ్చింది కాదు, నేను అనుకున్నాను, ప్రయత్నంలో యూనివర్సల్ ఇచ్చింది. ఆ రోజు ఎక్కడ మా మేడం గారు ఆ అదేంటి నిన్నగాక మొన్న వచ్చాడు, నేను ఇచ్చిన అవకాశంలోని ఈయన ఎందుకు స్టార్ అయిపోయాడు, ఈ స్టార్ డైరెక్టర్ ఎందుకు అయిపోయాడు, ఇప్పుడు సరస్వతి మేడం అలా ఆలోచించలేదు. సో అన్ని విధాల నాకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తమ్ముడు స్టార్ డైరెక్టర్ అయ్యారని ఆ రోజు మగంలోని ఆ చిరునవ్వు, ఆ అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎప్పుడు ఆ ఇయర్స్ రాలేదు ఎప్పుడును మేడం గారికి. సో ఎందుకంటే ఇక్కడ నీ అప్పలైనర్ కాదు, నువ్వు ఏదైనా అనుకుంటే సాధ్యం అవుతాది అనటానికి ఒక సిస్టమేటిక్ గా సిస్టాన్ని ఫాలో అయ్యి సిస్టమేటిక్ గా మీటింగ్ అటెండ్ అయితే నీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది ఆర్ట్ఫుల్ గా నీకు వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ నీకు ఇక్కడ వెపన్. నువ్వు ఏదైతే బ్యాగ్ లో పట్టుకెళ్తున్న కిట్స్ ఏవైతే ఉన్నాయో అవే నీ ఆయుధాలు నీ యుద్ధానికి. సో ఇక్కడ ఎవరి ముందు ఎవరు వెనక కాదు, నువ్వు అనుకుంటే సాధించటానికి నీకు నువ్వే ముందు. ఓకే, అలాంటి ప్రయత్నాలు మేము చాలా చాలా చేశామండి. సో అద్భుతమైనటువంటి సక్సెస్ అయితే తీసుకున్నాము. నేనైతే మాత్రము యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ కాదు, ఎందుకో మేడం గారు లక్ష్మీ మేడం గారు చూసిన తర్వాత ఆ యూసిడి బిర్యానీ సత్తుబాబు ఎందుకు కాకూడదు అన్న మైండ్ సెట్ తో నేను వస్తున్నాను ఈ రోజు సిస్టమ్ లోకి. అంటే ఇది వరకు రాలేదా సార్, వచ్చాను, కానీ ఇక్కడ క్రౌన్ ఇంపార్టెంట్ కాదు. ఏదైతే పిన్ లెవెల్స్ మన యొక్క అప్లైనర్స్ ఏవైతే పిన్ లెవెల్స్ ఉన్నాయో, సో దానికి సమాంతరంగా ఉన్న ఒక మైండ్ సెట్ ఏదైతే మనలో తయారవుతుందో, సో అది మనకి హార్ట్ఫుల్ గా అద్భుతమైనటువంటి ఒక సక్సెస్ ఇస్తుంది. ఈసారి నేను ఎప్పుడైనా సరే క్రౌన్ డైరెక్టర్ గురించి మాట్లాడినండి. ఎందుకంటే క్రౌన్ డైరెక్టర్ అనేది కాకుండా అసలు యూనివర్స్ ఇచ్చినటువంటి యూసిడి ఎందుకు తీసుకోకూడదా అనిపిస్తుంది. సో ఎందుకు ఇది ఇక్కడ ఎవరు ఫిక్స్ అవ్వాలి, ఇక్కడ మనమే ఫిక్స్ అవ్వాలి. ఈరోజు డైరెక్టర్ అవుతున్నా, రేపు సిల్వర్ అవ్వాలంటే అది నీ దగ్గర ఉంది. మీ యొక్క ప్రయత్నం బలంగా ఉంటే అప్లైనర్స్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. రేపు అలాగే సిల్వర్ అయిపోయింది, గోల్డ్ అవ్వాలి, ఎవరి దగ్గర ఉంది, అది నీ దగ్గర ఉంది. అది మీరు ఫిక్స్ అయిపోతే అప్లైనర్స్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. మీరు స్టార్ అవ్వాలి, స్టార్ అవ్వాలంటే ఇక్కడ ఇది ఎవరి దగ్గర ఉంది, అది మీ దగ్గర ఉంది. ఎందుకంటే
అది అన్ని రకాలుగా మీరు సొసైటీలో వస్తున్నటువంటి నెగిటివ్స్ ఎప్పుడు కూడా థింక్ చేస్తే మీరు నిజ జీవితంలోని మీరు ఎక్కవలసిన మెట్టు ఎప్పుడు దిగుతూనే వస్తారు. సో మీరు సొసైటీకి ఎప్పుడైతే మీకు తగిలిన ప్రతి ఒక్క అవమానానికి ఎదురెళ్తుంటే మీకు రావాల్సినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మీకు కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. ఎందుకంటే ఇది నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నాకున్నటువంటి నా లైఫ్ జర్నీలో ప్రతి అవమానం కూడా నన్ను సన్మానాన్ని దగ్గర చేస్తుంది తప్ప నేను అవమానానికి కుంగిపోలేదు, కూలిపోలేదు. ఈ రోజు ఒక విషయం చెప్తాను, అవమానించారు అనుకోండి, అవమానించేవారు రేపు పొద్దున్న మీరు మంచి సక్సెస్ తీసుకుంటే అదే నోటుతోటి అనటానికి వాళ్ళ రెండు ఉన్నటువంటి చేతులు కొట్టడానికి మన యొక్క సన్మానానికి సౌండ్ పెంచడానికి వాళ్ళే మళ్ళీ కారణం అవుతారు. కాబట్టి ఏంటంటానంటే ప్రతి ఒక్క అవమానం అనేది అటుకులు లాంటిదండి. ఆ అటుకులు తీసుకొచ్చి మంచి పులిహార చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ అవమానాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు అంటుంటారు, ఏమో ఈ 1 ఇయర్ లోని, ఈ 2 సంవత్సరాల్లోని, 3 సంవత్సరాల్లోని మీరు అనుకున్న పిన్ లెవెల్స్ మంచి పిన్ లెవెల్స్ మీరు కానీ తీసేసుకున్నారు అనుకోండి, అదేంట్రా బాబు ఒకసారి ఈడు ఇలా సక్సెస్ అయిపోయాడు, దేనికైనా అదృష్టం ఉండాలి అని అంటారు అంతే క్యాజువల్ గా. లేదా నలుగురు తప్పటి చప్పట్లు కొడతారు, ఇంకా ఆడిది ఇంక చూసి పని లేదురా, ఇంకా ఆడదు స్ట్రైక్ రేట్ మీద పోతుంది, ఇంకా మన వల్ల కదంటారు. ఏ ఒక్క విషయం చెప్తున్నాను, ఈ రోజు నా బిర్యానీ శాశ్వతం కాదు కానీ వెస్టేజ్ మాత్రం శాశ్వతం అండి. ఎందుకంటే వెస్టీజ్ లో ఏంటంటే థింకింగ్, మనకున్నటువంటి థింకింగ్, కొత్త క్రియేటివిటీ, ప్రతి ఆలోచన కూడా మనకి ఒక సక్సెస్ కి మెట్టినేస్తుంది. మీరు ఎంత వెస్టేజ్ గురించి ఆలోచించగలిగితే అంత అద్భుతంగా మనం సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే నాకున్నటువంటి సమయం అయితే ఆసనం అవుతుంది. ఫైనల్ గా మీకు ఒక మంచి డెమో అంటే చెప్పాను కదా ఇందాకే, ఒక మంచి డెమో ఇస్తానండి. సో అది మనకి చాలా వరకు అర్థమవుతుందని. సో అలాగే నేను వెస్టీజ్ లో అయితే మాత్రము చాలా అద్భుతమైన సక్సెస్ తీసుకోవటానికి నా అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలు తీసేసుకున్నానండి, అయిపోయింది. సో ఏదైతే అంటే లాస్ట్ గతంలో నేను ఏదైతే వర్క్ చేశానో ఆ వర్క్ కోసం నేను కూడా ఇప్పటికీ స్టార్ అయితే మాత్రం ఏంటి ఆయనకి పాత వాళ్ళతో వర్క్ చేయాలని కాదు, కొత్త వాళ్ళు వస్తేనే బిజినెస్ జరుగుతుంది. బిర్యానీకి ఎప్పుడు పాత వాళ్ళు వచ్చేవాళ్ళే కాదండి, కొత్త వాళ్ళు వస్తేనే నాకు బిర్యానీ బిజినెస్ జరుగుతుంది. సో అలాగే పాత వాళ్ళు చెప్తేనే కదండి క్యాటరింగ్ కి, ఆ కొత్త వాళ్ళ ఆర్డర్స్ ఇస్తుంటేనే నాకు బిజినెస్ జరుగుతుంది. సో వెస్టేజ్ లో కూడా ఏంటంటే కొత్త బిజినెస్ ఎప్పుడైతే మూమెంటం వేస్తుందో ఆటోమేటిక్ ఏంటంటే అప్పుడు జరిగినటువంటి అపోహాలు, తప్పులు ఈరోజు సిస్టమేటిక్ గా సిస్టమ్ తెలిస్తే నువ్వు నీకున్నటువంటి 6 లైన్స్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ పిన్ లెవెల్స్ లో డౌన్ లో ఎక్కడ వర్క్ చేయాలి, ఇవన్నీ తెలుస్తుంది. చాలా మంది డైరెక్టర్ అయ్యాక రిలాక్స్ అయిపోతారు. సో డైరెక్టర్ కింద ఎప్పుడైనా సరే రిలాక్స్ అవ్వటానికి వీలు లేకుండా ఎక్కడ వర్క్ చేయాలో మనకు తెలిసినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సో నేను ఈ రోజు కరోనా సిచ్యువేషన్ లోని ఒక అద్భుతమైనటువంటి నేను జాయిన్ అయిన కొత్తలోనండి నిజంగా నాకు ఇండియా మీద అంటే నా యొక్క భారతదేశం మీద మమకారము, అలాగే స్వదేశీ కంపెనీ మీద ఉన్నటువంటి భక్తి అవ్వచ్చు. అలాగే విధంగా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి విన్నానండి ఒక పదం, స్వదేశీ వస్తువు ముద్దు విదేశీ వస్తువు వద్దు అని. సో నాకు అనిపించింది ఏంటంటే రైట్ కంపెనీ, మంచి ఫ్యూచర్ ఉంది, ప్రొడక్ట్ అంతా బాగుంది అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు నిజంగా చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి సప్లిమెంట్స్ చాలా వరకు నేను టెస్ట్ మనీలో చెప్పాను, నాకు ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంది, తర్వాత ఏమో గ్యాస్ట్రిక్ ఉంది అనేది, ఇది కామనే. కానీ నాకు 1 ఇయర్ తర్వాత ఫ్యాటీ లివర్ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్యాటీ లివర్ అంటే ఏం చేసామనంటే, నా బిర్యానీ కదండి భోజన ప్రియుడిని. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే ప్రతి నైట్ ఉన్న చికెన్ ఏదైతే ఉందో కొంచెం రసం ఉంటే రసంలోని తినేసేవాడిని, నైట్ కూడా తినేసేవాడిని. సో యూనిట్ అంటే బాడీ అనేది సపోర్ట్ చేసేది. బట్ అలాంటిటప్పుడు నాకు చెకప్ కి ఎందుకో సో స్టమక్ లోని పక్కన నొప్పి వస్తుంటే బాడీ చెకప్ చేసుకున్నప్పుడు, సార్ మీకు ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది కానీ ఎక్కువైతే మీ లివర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పినప్పుడు, అప్పుడు నాకు వెళ్ళి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మీద డిపెండ్ అయిపోలేదు. సో నేను ఒక విషయానికి ఎప్పుడైతే నేను సాహో సార్ చెప్పిన తర్వాత, ఈశ్వర్ సార్ అంటే ప్లంబర్ ఈశ్వర్ గారి యూట్యూబ్ లో ఒక వీడియో చూసిన తర్వాత నేను లివర్ హెల్త్ చూశాను. ఆ లివర్ హెల్త్ చూసిన తర్వాత నేను ఒక 1 మంత్ వాడాను ఫ్రెండ్స్. నిజంగా ఆ ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ ఇచ్చిన వాడు తర్వాత వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే, నాకంటే ముందు షాక్ అయింది ఎవరంటే, నాకు ఎవడైతే టెస్ట్ ఇచ్చాడో ఆ టెస్ట్ ఇచ్చినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ స్టాక్ అయ్యాడు. అనా అంత మోతాదులో ఉన్నటువంటి ఫ్యాటీ లివర్ ఇప్పుడు నీకు నార్మల్ గా చూపించడం ఏంటి, ఈ మధ్యలో ఏం చేసావు, ఏం జరిగిందని చాలా ఆతృతగా అడిగాడు. సో నేను చాలా ప్రౌడ్ గా చెప్పాను, నన్ను నమ్ముకున్న ఒక కంపెనీ రెడీగా ఉంది, నాకు ఏ ఖరాబ్ వచ్చినా సరే, నా బాడీలో ఏ ఆర్గన్స్ డ్యామేజ్ వచ్చినా సరే, నాకు ఆటోమేటిక్ గా రెడీ చేసుకోవడానికి, రియలైజ్ అవటానికి, నా బాడీని ఆటోమేటిక్ గా
కంట్రోల్ చేసుకోవటానికి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టించినటువంటి ఒక వెస్టీజ్ ఉందని ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా చూడండి, నేను బిర్యానీలో కూడా ఎప్పుడు కూడా నా వెస్టేజ్ టీ షర్ట్ తోనే ఉంటాను. ఎందుకంటే అంత ఇష్టం ఆ సింబల్ కానీ ఆ టీ షర్ట్ కానీ. నన్ను అనేసరికి మళ్ళీ ఎందుకంటే అయిపోయింది ఆ వెస్టేజ్ చేస్తున్నాము అనేసి మధ్య మధ్యన ఇవి వస్తుంటాయి. ఓకే, అంటే అందరూ మానేశారు, నాతో వచ్చినటువంటి కొంతమంది మానేశారు, సో నేనేది మానేయాలి అని దాన్ని మర్చిపోలేక, అంటే 10th క్లాస్ బ్యాచ్ లో చూసారా, బ్యాచ్ ఇడిపోయేటప్పుడు నేమ్స్ రాసుకునే షర్ట్ల మీద ఎలా ఉంటారో అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఫీల్ అనమాట. ఆ టీ షర్ట్ ని చూస్తే ఏదో ఇంకా చెయ్యాలి, ఇది కాదు లైఫ్ స్టైల్ అని నాలో నేను మోటివేట్ అవ్వడానికి నేను ఎప్పుడు బిర్యానీ షాప్ లో కూడా వెస్టేజ్ టీ షర్ట్ తోటి ఉంటాను. ఎందుకంటే లీడర్స్ కూడా ఆ నిన్న హరీష్ సార్ వచ్చారు, నిజంగా షాప్ దగ్గరికి వచ్చారు, ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడుకున్నాము. సో అంటే నాకు ఈ తాళపాలం వచ్చేసరికి ఎలా ఉంటదంటే, మన లీడర్స్ అలాగే మన యొక్క బ్రాంచ్ మేనేజర్స్ కానీ, సాహు సార్ కానీ, అలాగే మన జాస్వా సార్ కానీ, తర్వాత సూర్య సార్ కానీ, అందరూ నాకు ఈ రోజు చెప్తాను, నాకున్నటువంటి బంధుత్వాల బంధువులని ఆ పుట్టుకతోటి నన్ను పుట్టించి నా తండ్రి తయారు చేస్తే, నాకు తెలియని ఒక బంధుత్వాన్ని క్రియేట్ చేసింది మాత్రం వెస్టీస్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో నిజంగా ఒక మంచి, నాకు అనిపిస్తుంది, ఒక సెలబ్రేషన్ చేసుకుంటే మన మనుషులు మన దగ్గరికి అందరూ వచ్చి హ్యాపీగా ఉంటే, ఒక స్వార్థం లేకుండా హార్ట్ఫుల్ గా వచ్చేవాడు ఎవడన్నా నీ ఫంక్షన్ కు ఉన్నాడంటే ఆ నిజంగా వెస్టీజ్ నుంచి మాత్రమే వస్తారండి, ఇది బలంగా చెప్పగలను. ఇంకెక్కడి నుంచి రారు. మిగతా వాళ్ళందరంటే ఈడేం పెట్టాడు ఇవన్నీ చూస్తారు, కానీ వెస్టీజ్ లోని మన 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 ఫ్యామిలీ యొక్క ఫంక్షను, మన ఫ్యామిలీ యొక్క విధానము, ఆ రిలేషన్ ఒకసారి ఊహించుకోండి, చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే బంధుత్వాలు లేనప్పుడు కూడా ఒక మంచి బంధుత్వాన్ని మనకి ఇచ్చేది కూడా వెస్టీజేనండి. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అలాంటి కరోనా టైంలో కూడా ఇక్కడ జూమ్ అనేది ఏంటంటే, లక్ష్మీ మేడం గారు తాలూకా టెస్టిమోనీ అనేది చాలా చాలా మోటివేషన్ ఇచ్చింది, మైండ్ కి ఒక థింక్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, చిన్నప్పుడు మేడం పడిన బాధలు అవ్వచ్చు, వీటి నుంచి ఒక క్రౌన్ డైరెక్టర్ గా 1,06,000 ఎంతో చెక్ చూపించారు ఆ టైంలో. ఆ చెక్ చూపించినప్పుడు తర్వాత ఏంటి, మేడం గారు స్ట్రగుల్ నుంచి రీబౌన్స్, అంటే కొట్టినటువంటి బంతి నుంచి మళ్ళీ ఎగిరి ఎలా ఎలా ఎదిగారు అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్. అలాగే పివిఆర్ మహేష్ గారు, అంటే అక్కడ ఫోటోగ్రాఫర్ నుంచి లైఫ్ జర్నీ. అలాగే ఒక శంకర్ గారు, అలాగే తర్వాత ఏంటంటే సాహో సారు, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ టైప్ ఆఫ్ జర్నీ. సో ఇదే కళాభారతిలోని ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ అండి. నాకు అప్లైనర్ చెప్పింది ఏంటంటే, మనం రెడీ అయిపోయినప్పుడు మీటింగ్కి వెళ్ళకూడదు అన్నారు. అంటే వెస్టేజ్ బిజినెస్ మనం రెడీ అయ్యాం, మీటింగ్లకు వెళ్ళకూడదట, వెళితే ఆ తెలియని వాళ్ళు తీసుకెళ్లాలంట, తెలుసుకున్న వాళ్ళు వెళ్ళకూడదంట. నాకు అప్పుడు పాత గైడ్లైన్స్ అండి. సో నాకు ఈ సిస్టమ్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మీటింగ్స్ కి అటెండ్ అవుతావో అప్పుడే నువ్వు నేర్చుకుంటావు అనే విషయం. అప్పుడు కళాభారతిలో వస్తుంటే వాళ్ళు వేసుకున్న సూటు డెడికేషన్ చూస్తే నాకు అనిపించింది, నేను కొత్త బస్సులో వెళ్ళాను, బస్సులో దిగాను, ఇక్కడ ఏదో లాయర్ల బిజినెస్ జరుగుతున్నట్టుంది, నేను దారి తప్పిపోయి ఇదేదో ఇక్కడికి వచ్చేసాను అనుకున్నాను. ఎందుకంటే అక్కడ బొబ్బులు సతీష్ గారు వీళ్ళందరూ సూట్లు వేసుకుని ఉన్నారు. సూట్లు వేసుకుని ఉన్న తర్వాత ఇదేంటారు బాబు, లాయర్ మీటింగ్ అనుకుని నేను వెస్టేజ్ మీటింగ్ అనుకుని వచ్చేసాను అని ఫీల్ అయ్యాను. సో మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి సార్, ఇక్కడ వెస్టేజ్ మీటింగ్ ఏదో జరుగుతుందంటే అదేనండి అన్నారు. అంటే ఆ థింక్ లోనంటే వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఇలా ఉంటదని కూడా తెలియని టైము, ఎందుకంటే బ్రాంచ్ డైరెక్టర్ కి దగ్గరలో ఉన్న టైము. ఎందుకంటే నాకు చూపించింది లేదు. అక్కడ ఉన్నటువంటి విజయరాజు గారు ఒక టెస్టిమోనీ అండి, ఒక పాల డబ్బా కోసం పిల్లడు పడినటువంటి అగ్రిగోల్డ్ డౌన్ ఫాల్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఒక 14-10 లక్షలకి ఏ విధంగా రీబౌన్స్ అయ్యారు అనే ఒక టెస్టిమోనీ నన్ను కదిలించింది, నన్ను నిలబెట్టింది. అంటే ఇక్కడ నేను ఫర్దర్ ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము ఎప్పుడైతే ప్రతిరోజు మన మొబైల్ కి ఛార్జింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, వెస్టీజ్ మీటింగ్ మనం అటెండ్ అయితే మాత్రమే నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించగలవు. బట్ అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మనమంటూ అందిపుచ్చుకుంటే, ఈ అవకాశాన్ని మీటింగ్స్ లో మాత్రమే మీకు ఉన్నటువంటి ప్లాన్ ఎలా చెప్పాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, సొసైటీలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సొసైటీలో ఎలాంటి వ్యక్తి లీడర్స్ ఉంటారు, ఎలాంటి వ్యక్తులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనిపించే వాళ్ళు ఎలాగుంటారు, కొనుక్కొని లీడర్ గా ఎదిగే వాళ్ళు ఎలాగుంటారు, అంటే ఒక ఇంటి వాతావరణంలోకి ఎంటర్ అయిన మీరు ఇంటిలో ఎంతమందికి అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఫైనల్ గా వెస్టేజ్ బిజినెస్ తో వీళ్ళు లింక్ అంటే మింగిల్ అవుతారా లేదా అనే విషయం మన యొక్క మనుషుల యొక్క పేర్లు నేమ్లు తెలుసుకున్న వెంటనే కూర్చున్న వాతావరణాన్ని వాళ్ళ ఇంట్లో సర్దినటువంటి సామాన్లు చూసి చెప్పవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళు వెస్టేజన్స్ కి వస్తారా రాదని. అది సైకలాజీ అంటే
అంటే అంత ప్రాపర్ గా మనం ఆ థింకింగ్ అనేది ఇంటి వాతావరణంలో అడుగు పెట్టినటువంటి ఒక జ్యోతిష్యుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా చెప్తారో నువ్వు ఎంటర్ అయిపోయేసరికి వాళ్ళకి జ్యోతిష్యం నువ్వు చెప్పాలంటాను. నాకు తెలిసిన సిస్టమ్ ఇంతేనండి. మనం ఏంటంటే ఆ విధంగా చెప్పే అనాలిసిస్ మీ మైండ్కి వచ్చేస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న మీటింగ్స్ అనేది జూమ్ మీటింగ్స్ అనేది నిజంగా హార్ట్ఫుల్ గా నిజంగా లక్ష్మీ మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా ఇలాంటి ఒక ప్రయత్నం ఇంతమంది సాధించాలి, ఒక యోధుల్లా ఉండాలి అన్న దానికి మేడం గారు చేసే ప్రతి ప్రయత్నంలో రికగ్నిషన్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, 1:6 అవ్వచ్చు, ఫాలోఅప్ అవ్వచ్చు. అంటే ఫైనల్ గా ఏంటంటే మేడం చేసే ప్రయత్నంలో మనం 10% చేసినా మనం సక్సెస్ అవ్వచ్చు అనే దానికి నేను హార్ట్ఫుల్ గా చెప్తాను. సో అలాగే లాస్ట్ ఫైనల్ అప్లైన్ గురించి చెప్పాలి. ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక మోటివేట్ అవ్వడానికి ఒక ఆదర్శం ఉంటుందండి. సో ఏమి రాని ఒక పర్సన్ ఒక 2 తాళాలు పట్టుకొని భజన కార్యక్రమాలకి పాటలు పాడడానికి వెళ్ళే ఒక మేడం ఎవరైతే ఉన్నారో సరస్వతి గారండి. దించినటువంటి తలని సో ఎత్తటానికి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే ఒక ఆర్ట్ఫుల్ పర్సన్. నెక్స్ట్ ఇంకోటి అంటే డెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మేడంది. సో అలాంటి ఒక వ్యక్తి ఎండనక వాననక సో ఒక ఆధార్ అనేది వెస్టీజ్ లో తేవాలి అంటే పాదయాత్ర చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిపోయారు. వాళ్ళ కొడుకు జగన్ పాదయాత్ర చేసి సీఎం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి సీఎం అయిపోయాడు. కానీ మా సరస్వతి గారు మాత్రం స్టార్ అయ్యారు. పాదయాత్రకి స్టాప్ ఇచ్చారు. రీసెంట్ గా హోండా యాక్టివా మేడం గారికి ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ట్రావెల్ ఫండ్ ఉందో ట్రావెల్ ఫండ్ తీసి హోండా యాక్టివా తీసుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా యాక్టివ్ మీద వెళ్ళి మంచి మంచి సెషన్స్ మీటింగ్స్ అన్ని చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వ్యక్తి పాదయాత్ర చేసి సీఎం అయ్యారు లేదు, కానీ మేడం గారు అయితే మాత్రం బిఈసిడి అవుతారండి. ఎందుకంటే పట్టరాదు పట్టు విడవరాదు అన్నట్టు వేమన పద్యం ఉన్నట్టు అలాంటి ఒక దృఢ సంకల్పం ఉండి ఎంతమంది ఆఖరుకి నా వల్ల కాదక్క నేనన్నా సరే కాకపోతే నువ్వు ఆగుతావు కానీ నేను ఆగనరా అని చెప్పే సమాధానం, అంత అద్భుతమైనటువంటి గ్రేట్ లీడర్షిప్ దగ్గర ఉన్నాం మేము. సో మాకు మంచి రోజులు వస్తున్నాయి, మేము మంచిగా ఉండబోతున్నాము. మేము ఏదైతే మామయ్య పెట్టుకున్న అప్లైనర్స్ ఏవైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో దాన్ని సాధించి శోధించి తీరుతాము. ఇందులో ఎలాంటి లేదు. సో ఇక్కడి నుంచి నా ప్రయాణం అనేది చాలా హార్ట్ఫుల్ గా ఉంటుంది. ప్రయత్నం ఎలాంటి కల్తీ లేకుండా నిజాయితీతో సక్సెస్ కొడుతున్నాము. మళ్ళీ సేమ్ పాత వైభవం ఏదైతే ఉందో అది మేము చేసి చూపించి రిటర్న్ గిఫ్ట్ ఏదైతే మేము ఒకరికి ప్రామిస్ చేసామండి మా టీం నుంచి 1 lakh PV అనేది ఇస్తాం సార్ అనేది, దాన్ని మేము ప్రామిస్ గా నిలబెడతాము. మా ప్రయాణం మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న వారి కోసం ఒక్కసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే లైఫ్ లైన్ నేను ఎలా చెప్పాలంటే, ఎందుకంటే ఈ రోజు చాలా మంది వచ్చారు పోయారు నేను దాని గురించి అంటలేదు, మళ్ళీ రియలైజ్ అవుతారు వస్తారు. సో ఇప్పటికీ మా మీద నిజంగా ఒక ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, ఫోన్ చేస్తే మమ్మల్ని ఇస్తారు. సార్ మేమున్నాం మీ వెంట అనే ఒక భరోసా ఇచ్చినటువంటి మా లైఫ్ లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామండి. నిన్న సిఎన్సీలు ఏవైతే వండర్ఫుల్ గా మేము చేయించుకున్నాము. ప్రతి పిన్ టు పిన్ లిస్ట్ అవుట్ చేసాము, ప్రతి ఒక్కరి చేత ప్రొడక్ట్ తీయించాము. సో మరి ఈ లాస్ట్ ఫైనల్, ఎందుకంటే ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనండి, మీటింగ్ అంతరార్థం ఏంటంటే ఇక్కడ ఏదైనా నేర్చుకోవాలో నేర్పించాలి, ఈ రెండు జరగాలంటే ఓన్లీ మీటింగ్స్ ద్వారా జరుగుతుంది అనేది మాత్రం బలంగా నమ్మాను. నేను నేర్చుకున్నది కూడా జూమేనండి, జూమ్ లోనే ఎక్కువ నేర్చుకున్నాను. సో ఆ జూమ్ కి అటెండ్ అవ్వకపోయినా యూట్యూబ్ లో రికార్డ్ అవుతున్నటువంటి పివిఆర్ మహేష్ గారు కానీ, పివి లక్ష్మి మేడం కానీ, విజయ మేడం గారు కానీ యూట్యూబ్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బట్ మిస్ అయిన మీటింగ్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఎందుకంటే సో ఆ బిర్యానీ బిజినెస్ లో ఒక 8 టైమ్అవుట్ బిజినెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను చూడాలి ఆ మీటింగ్స్ తెలియకపోతే నాకు అర్థం కాదు. సో మళ్ళీ అంటే ఎప్పుడైతే నేను టైం ఉంటుందో ఆ రికార్డింగ్ చేసినటువంటి ఏదైతే యూట్యూబ్ లో పెడతారో పెట్టినటువంటి మీటింగ్స్. సో మన శివరాణి మేడం రీసెంట్ గా అగ్రి మీద చెప్పారు. సో ఏ ప్రొడక్ట్ వాడాలి ఏ ప్రొడక్ట్ వాడకూడదు అని మీటింగ్ ఇచ్చారు. సో ఆ మీటింగ్ మిస్ అయ్యాను, కానీ అగ్రి మీటింగ్ అనేది నేను మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక మంచి డెమో మీకు చెప్తానన్నాను కదా, చేస్తాను కదా, అది నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సో ఇది బహుశా చూసుండొచ్చు, కానీ వివరించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఎందుకో డెమో అంటే బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్క మీటింగ్ లో ఏదో ఒక డెమో చేసేవాడిని. ఈ మీటింగ్ ఉద్దేశించి చేసే డెమో మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే గాజు పాత్ర ఉందో ఆ గాజు పాత్ర అనేది సో మనమండి, నేను జస్ట్ వాటర్ పోస్తున్నాను.
వాటర్ పోసాను. సో ఇక్కడ ఏమైందంటే వాటర్ అనేది చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. సో దానికి నేనేం చేస్తున్నానంటే మీరు మీ అంటే మీలా ఉన్న ఒక స్వచ్ఛమైనటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నం చేయడానికి తయారవుతున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి వాటర్. ఓకే, ఇది మీరే ఈ వెస్టీజ్ లో మీరు సక్సెస్ అవటానికి మీరే ఇది ఎవరంటే మీరు. ఓకే, మీరు అన్ని అనేసుకున్నారు, నేను వెస్టీజ్ లో స్టార్ అవ్వాలని, కార్ కొనుక్కోవాలని, తర్వాత ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ తీసుకోవాలని అన్ని మీరు అనేసుకున్నారు. సో అలాంటి పరిస్థితిలో మీరు వెళ్ళే ప్రయత్నంలోని మీకు అడుగడుగున ఎదురవుతున్న దెబ్బలు ఎలాగుంటాయంటే మిమ్మల్ని మిమ్మల్నిగా పొల్యూట్ చేస్తాయి. ఎంతగా అంటే మీలో ఎంతో తయారవుతున్నటువంటి ప్రతి ఒక్క పని నుంచి కూడా మీ యొక్క విధానంలోని ఈ విధంగా పొల్యూట్ చేస్తారు జనాలు. ఓకే, ఎందుకు పొల్యూట్ చేస్తారంటే మీరు పొల్యూట్ అవ్వలేదు, వాళ్ళు పొల్యూట్ చేస్తారు. తెలుసో తెలియకో ఎదగాలనో, లేకపోతే సిస్టమ్ లోకి వస్తే మీకు ఏదో లాభం ఉందనో, లేదంటే సిస్టమ్ పరిచయం చేసినప్పుడు అన్ని విధాలా మీకు సో హెల్ప్ నేను వచ్చేస్తే హెల్ప్ అవుతానో, ఇలాగ ఏదోలాగా మిమ్మల్ని ఏం చేస్తారంటే పొల్యూట్ చేస్తారు. మరి ఇది పొల్యూట్ అవ్వటానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే మీ బ్రెయిన్, మీ మైండ్. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇలా పొల్యూట్ అయినటువంటి మీ బ్రెయిన్ ని మీరు వాష్ చేసుకోవాలి. అంతే కదా ఫ్రెండ్స్, అందుకే కదా మీటింగ్ అటెండ్ అవుతున్నాం, ఎర్లీ మార్నింగ్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, యూనివర్సిటీలో కనెక్ట్ అవుతున్నాము, ఇవన్నీ మనం చేయాలి. సో అప్పుడు మీరు ఇలా పొల్యూట్ అయిపోయినటువంటి విధానంలోని మీకేం జరుగుతుంది అంటే మీరు ఈ మీటింగ్ ద్వారా ఒక నాలెడ్జ్ తీసుకుంటున్నారు. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఈ నాలెడ్జ్ తీసుకునే ప్రయత్నంలో మీకు ఏమవుతుందంటే మీరు అలా మీటింగ్స్ వినటం వల్ల, మీటింగ్స్ కి అటెండ్ అవ్వటం వల్ల, సిఎన్టీ చేయటం వల్ల, హెల్త్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వటం వల్ల మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా అందడం వల్ల మీకు అలాగ అంటే ఈ మీటింగ్స్ అన్ని వినేసరికి మళ్ళీ మీరు ఎలా తయారవుతారంటే మీరు యథావిధిగా ఏ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో బిజినెస్ చేయాలనుకుంటున్నారో అదే కాన్ఫిడెన్స్ లెవెల్లో మళ్ళీ మీరు ఇలాగా స్వచ్ఛంగా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీరు మీలాగా ఎలా తయారవుతారు. సో సొసైటీలోని ఎదురైన ప్రతి దెబ్బకి సమాధానం మీరే చెప్పాలి. సొసైటీలో పొల్యూట్ చేస్తున్నటువంటి మీ బ్రెయిన్ ని మీరే వాచ్ చేసుకోవాలి. ఇలా వాచ్ చేసుకోవాల్సినటువంటి టైంని మళ్ళీ ఎవరు మోటివేట్ అవ్వాలంటే మళ్ళీ మీరే. ఓకే, ఇప్పుడు చెప్పండి, నిజంగా మీటింగ్ అనేది మనకి ఇంత అద్భుతమైనటువంటి మీటింగ్ ఇస్తున్నటువంటి మనకి లక్ష్మీ మేడం గారికి కృతజ్ఞత చెప్పాలా లేదా అని ఒకసారి ఆలోచించండి. మరి ఈ మీటింగ్స్ రావడానికి 25 మంది అంటే లక్ష్మీ మేడం గారు లాంటి వాళ్ళు ఒక మంచి మీటింగ్స్ కోసం ఎదురు చేసే అప్లైనర్స్ చాలా మంది ఉన్నారండి. మేడం ని చూస్ చేసుకొని టీం బిల్డ్ చేసుకోవడానికి, లేదంటే విజయ మేడం గారు అవ్వచ్చు, సరస్వతి గారు అవ్వచ్చు, సుజీ మేడం అవ్వచ్చు, లేకపోతే నేను అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఈ రోజు మీరు చూడండి, ఆ రోజుల్లోనే స్టార్ గా చూసిన వాళ్ళని ఈ రోజు మేము స్టార్ అయినప్పుడు ఈ రోజు స్టార్ గా చూసిన వాళ్ళు మీరెందుకు స్టార్ అవ్వలేదు చెప్పండి. మరి మీరు స్టార్ అవ్వాలంటే మరి మీటింగ్స్ తాలూకు ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి బలంగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పొల్యూట్ అయినటువంటి మీ బ్రెయిన్ ని ఇక్కడ ఉన్నటువంటి పొల్యూట్ చేసినటువంటి సొసైటీకి మీరుగా స్వచ్ఛంగా కనిపించాలంటే ఈ ప్రయత్నం జరిగే ప్రయత్నమే మీటింగ్. సో నేనేమంటానంటే జూమ్ మీటింగ్ అనేది ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం అంటే కాని దాన్ని కూడా సాధ్యం చేసే సత్తా మీ బ్రెయిన్ కే. ఇక్కడ ఎవరి బ్రెయిన్ ని ఎంత వెలకట్టాలో ఎంతగా కొనుక్కోవాలో మార్కెట్లో ఎక్కడ దొరకదండి. మీ బ్రెయిన్ మీ వాల్యూ తెలియక మీరేంటంటే చిన్న చూపు చూసుకుంటారు. ఈ రోజు నిజంగా చెప్పండి, మీ ఇంట్లో మీరు జరుగుతున్నటువంటి ప్రతి పని మీరే చేస్తున్నారు. ఈ రోజు మీ పిల్లల్ని మీరే చూసుకుంటున్నారు. మీ పిల్లలకి ఏం కావాలో మీరే వండి పెడుతున్నారు. మీ భర్తకి ఏం కావాలో మీరే వండి పెడుతున్నారు. అది మీ భార్యకి ఏం కావాలో మీరే వండి పెడుతున్నారు. ఇన్ని రకాలుగా ఉండి ఇన్నిట్లోని సాధ్యమైనప్పుడు సో వెస్టీజ్ లో ఎందుకు అవ్వదు ఫ్రెండ్స్? నేను ఈరోజు ప్రౌడ్ గా చెప్తాను, బిర్యానీ చేస్తే ఈరోజు స్టార్ డైరెక్టర్ అయినట్టు నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను ఫ్రెండ్స్ నిజంగానే. ఎందుకంటే స్టార్ అవడం అంటే మాటలేం కాదు, స్టార్ అవడం అంటే ఆకాశంలో చుక్కలు చూడాలన్నారు ఒక ఆయన నాతో. ఆ చుక్కలు నేను లెక్కెట్టాను తప్ప ఆయన లెక్కెట్టుకోలేకపోయారు. సో ఫైనల్ గా ఏం చెప్తానంటే మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీటింగ్స్ చాలా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మంచి ఎక్సలెంట్ గా
తెలియని ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసుకొని ప్రత్యేకంగా పెన్ బుక్ పెట్టుకొని వాళ్ళకి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు ప్రిపేర్ అయిపోయిన నాలెడ్జ్ ని గాల్లోనే వింటున్నాం, గాల్లోనే కలిపేస్తాం. కానీ అదే విన్నటువంటి నాలెడ్జ్ ని మనం ప్రాపర్ గా తయారు చేసుకుంటే, ఈ రోజు ఇప్పటికీ చెప్తాను, నేను ప్రౌడ్ గా చెప్తాను, ఎనీ సిఎంటి అది 1000 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది ఉన్న జంకు లేకుండా ఎడం చేత్తో చెప్తాను నేను ఏదైనా సరే ప్రోడక్ట్. తప్ప ఉప్ప పక్కన పెట్టండి, చెప్పేస్తాను ఇంకంతే. సో అలాగే ఒక అగ్రి చెప్తాను, సో అలాగే వాటర్ ప్యూరిఫై చెప్తాను, అలాగే ఒక సిఎండి కోసం చెప్తాను, హెల్త్ సప్లిమెంట్ చెప్తాను, ఒక బ్యూటీకి నాకు బ్యూటీ అంటే చాలా ఇష్టం. నేను రీసెంట్ గా మేడం గారి దగ్గర నుంచి చూసుకున్నాను. ఈ మధ్య చాలా మంది అంటున్నారు, ఇన్నాళ్ళ కాదు నువ్వు చాలా గ్లామర్ గా తయారైపోతున్నావు అన్నారు. లేదురా బాబు, ఈ మధ్యన బ్యూటీ క్లినిక్ వెళ్ళాను, తన లక్కేపాలెంలో ఉంది మా లక్ష్మీ మేడం గారు బ్యూటీషియన్, ఆవిడ నాకు 2 క్రీమ్లు ఇచ్చారు, రాసుకున్నానని చెప్తున్నాను. సో ఇందుక అది వెటకారంగా అడిగాను, నేను వెటకారంగా చెప్పాను. సో అది చూద్దామనే ఉద్దేశంతో మన హెల్త్ చెకప్ తీసుకొచ్చాను. ఒక 100 పాయింట్లు నాకు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో అంటే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ని ఈజీ కంటే ఈజీగా చేయొచ్చు, సిల్లీ కంటే సిల్లీగా చేయొచ్చు. ఆ ఏ విధంగా అయినా సరే మీరు చూసే ఆధీనంలో అవతల వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతున్నాడో దాన్ని బట్టి మనకి ఈ బిజినెస్ అనేది జరుగుతుందని నా ముఖ్య ఉద్దేశం. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి నాకు ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు బాగుంటారు, మీ యొక్క ఎదుగుదల బాగుంటుంది, మీరు యొక్క సంస్థలో సృష్టికి ఏదైతే ఇస్తున్నారో అది మీకు దక్కుతుంది. మీరు మంచి మంచి పిన్ లెవెల్స్ స్టార్ కాదండి, ఇంకా అంతకైనా అద్భుతమైనటువంటి పొజిషన్ కి మీతో పాటు నేను కూడా నిలవాలని, నడవాలని, వినబడాలి, నిలబడాలి, కనబడాలి అంటూ, అదే విధంగా ఓపిక, కోరిక, తీరికతో నేను ఎదురు చూస్తుంటాను. మనందరం కలిపి ఒక మంచి గ్రేట్ వెస్టీజ్ ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలోని మనకి కష్టం వస్తే చెయ్యూతగా ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికీ ప్రౌడ్ గా చెప్తాను, వెస్టీజ్ ఫ్యామిలీ వల్ల సాధ్యం అవుతుందండి. ఎనీథింగ్ అంటే ఒక పర్సన్ కు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంచుమించు ఒక 30 నుంచి 40,000 ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ వెస్టీజే. ఫ్రెండ్స్ మనం క్రియేట్ చేసేది ఒక నెట్వర్క్ ఫ్రెండ్స్. ఒక నెట్వర్క్ మనకు ఆపదొచ్చినా ఒక 100 రూపాయలు ఆర్టికల్ గా ఇచ్చినా సరే మన దగ్గర ఒక ఇంచుమించు ఒక 20 అంటే 100, 200, 300 ఉన్నా సరే డబ్బు ఎంత అవుతుందో చూడండి. 100 రూపాయలు తీసుకో, 100 రూపాయలు ఇస్తారు, నిజంగా ఇస్తారు. అంటే ఈ నెట్వర్క్ లో ఉన్నటువంటి నీ బంధువుని తలుపు డోర్ తట్టి నాకు 10,000 రూపాయలు అప్పు కావాలరా నాయన, నా బిల్లటకి బాగోలేదని అంటే సాయం చేస్తారో లేదో తెలియదు. కానీ నాకు ఇలాంటి కష్టం వచ్చింది, మీరు ఏమైనా చేయగలంటే లక్ష్మీ మేడం గారు లాంటి ఒక వ్యక్తికి కానీ సిన్సియర్ గా కానీ అది నిజమైన తెలిస్తే మేడం గారు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అంత అద్భుతమైనటువంటి అంటే మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ఒక పర్సన్, గ్రేట్ లీడర్ లక్ష్మీ మేడం. ఈ రోజు ఒక వృద్ధాశ్రమం అవ్వచ్చు, చిన్నపిల్లల ట్రస్ట్ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, వెస్టీజ్ అవ్వచ్చు, ఎందుకు ఆ మేడం ఎందుకు అంత ఆతృత దేని గురించి? అంటే ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలని వ్యక్తి అనుకుంటున్నారా? అంటే 1,00,000 రూపాయలు సంపాదించితే సరిపోద్ది అని కాదు. నేను పడినటువంటి చిన్నప్పుడు నా తల్లిదండ్రుల నుంచి ఏవైతే పోగొట్టుకున్నానో అది నేను మాత్రము బ్రతుకున్నంత సేపు ఎవరికొరికి ఇవ్వాలని ఒక ఆతృత, ప్రయత్నము, పుట్టడం చచ్చిపోవడం కాదు. ఈ మధ్యన జరిగే యుద్ధమే లక్ష్మి మేడం. ఎందుకంటే నేను చూసాను, అంటే మేడం అంత దగ్గరగా మేడం అన్ని చెప్పినవి కానీ సజెషన్ కానీ ఫైనల్ గా చెప్తాను, సరస్వతి గారు అవ్వచ్చు, లక్ష్మీ మేడం నాకు అక్కలేని నోట్ అయితే తీర్చేశారు ఫ్రెండ్స్. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ.